ఎక్స్టీన్స్ ఫైల్ దీని గురించి మనకెందుకు అనుకున్నాను కానీ ఒక్కొక్క వీడియోస్ చూస్తుంటే ఇంత బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అంటే వాళ్ళ పైశాచికత్వం ఎట్లా అంటే సపరేట్ గా ఒక ఐలాండ్ దాంట్లో ఓన్లీ ఈ సెటప్ చిన్న చిన్న పిల్లల్ని పెంచి 7 years 8 years 9 years అసలు ఏజ్ తో లెక్క లేకుండా పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరినీ పిలిచి వాళ్ళకి ప్రైవేట్ పార్టీస్ ఇచ్చేయడము, మనుషులనే చిన్నపిల్లలు పెద్దోళ్ళని లేకుండా తల కట్ చేసి అదొక తందూరి చికెన్ ని కాల్చి మనుషుల్ని తినడం ఏంద్రా. అప్పుడో ఇప్పుడో ఈ నాన్ వెజ్ 2-3 రోజులు కంటిన్యూగా తింటే అరే మానేసేయాలి అని అనిపిస్తుంది. ఇదేంది మనుషులని తినడం ఏంది? ఒకటి అర్థమైంది ఏంటంటే అన్యాయం జరిగినోడికి న్యాయం జరగదు. పవర్ లో ఉంటే నువ్వు ఏమన్నా చేయొచ్చు, ఎవడు నిన్నేం పీకలేడు. అంతే. మరి ఇప్పుడు వాళ్ళ ఫుటేజెస్ ఎట్లాంటివి బయటకు వస్తున్నాయంటే ఎవడేం చేస్తాడు? వాళ్ళ గంట కూడా ఫరక పడదు, ఎవడే పీకలేడు. అట్లా అయిపోయింది. ఆ ఫుటేజెస్ ఒక్కొక్కటి చూస్తుంటే మనం ఏం చేయలేం. చూడడం చేసినోడు అన్ని అరేంజ్ చేసినవి అవన్నీ వాడు చచ్చిపోయిండు. ఎట్లా లీక్ అయిందో కానీ లీక్ అయింది. ఆ వీడియోస్ చూసి ఇప్పుడు బయటకు వస్తున్నారు, అది నేనే, ఆ చిన్నపిల్లని నేనే అని వాళ్ళ చిన్నప్పుడు ఫోటో పట్టుకొని బయటకు వస్తున్నారు. ఎంతో మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. పైసా అంటే ఒక స్టేటస్ పెరిగే కొద్దీ, మనీ ఆస్తిలు పెరిగే కొద్దీ వాళ్ళకి ఇంత కూడా మానవత్వం చచ్చిపోతుందేమో. మనం ఇట్లాంటి బొమ్మలనే జాగ్రత్తగా పెట్టుకుంటాం అదే ఉండని అని. కానీ ఒక మనిషి ప్రాణానికి విలువ లేదు. చిన్న పిల్లలని తల నరికేస్తున్నారు, చేతులు కట్టేసి కోడ్లని వాటిని నరికేసినట్టు.